ఒక సాధారణ ఆఫీస్ డే. ఎంప్లాయీస్ అందరూ నార్మల్గా పనికి వస్తారు. కానీ వాళ్లకు తెలియదు. కుడిచూపుడు వేలు ఈరోజు వాళ్ళు ఒక డెడ్లీ గేమ్లో పాల్గొనబోతున్నారు. భయంతో ఉన్న ముఖం. ఈ స్టోరీ కొలంబియాలో ఉన్న బెల్కో ఇండస్ట్రీస్ అనే కంపెనీలో జరుగుతుంది. అక్కడ 80 మంది ఎంప్లాయీస్ పని చేస్తుంటారు. ఒకరోజు ఉదయం ఆఫీస్కి వచ్చిన వెంటనే కుడిచూపుడు వేలు బిల్డింగ్ మొత్తం లాక్డౌన్ అయిపోతుంది. డోర్స్ క్లోజ్ అవుతాయి. విండోస్ సీల్ అవుతాయి. ఎవరూ బయటికి వెళ్లలేరు. కలవరపాటుగా ఉన్న ముఖం. మొదట అందరూ ఇది సెక్యూరిటీ ఇష్యూ అనుకుంటారు. కానీ కొద్దిసేపటికి స్పీకర్స్ ద్వారా ఒక స్ట్రేంజ్ వాయిస్ వినిపిస్తుంది. కుడిచూపుడు వేలు 30 మినిట్స్లో 2 మందిని చంపండి. లేకపోతే మేమే 4 మందిని చంపుతాం. అందరూ షాక్ అవుతారు. ఇది జోక్ అనుకుంటారు. కానీ 30 మినిట్స్ పూర్తయ్యాక కుడిచూపుడు వేలు ఒక్కసారిగా 4 మంది ఎంప్లాయీస్ తలలు పేలిపోతాయి. భయంతో అరుస్తున్న ముఖం. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. కుడిచూపుడు వేలు వాళ్ల తలల్లో ట్రాకింగ్ చిప్స్ ఉన్నాయి. కుడిచూపుడు వేలు ఆ వాయిస్ చెప్పింది నిజమే. ఇక్కడి నుంచి అసలు హారర్ మొదలవుతుంది. వాయిస్ మళ్లీ చెబుతుంది. కుడిచూపుడు వేలు ఇప్పుడు 30 మందిని చంపండి. లేదంటే 60 మంది చస్తారు. ఇప్పుడు ఆఫీస్ మొత్తం కేయాస్గా మారిపోతుంది. కొంతమంది సర్వైవ్ అవ్వడానికి మర్డర్ చేయడానికి రెడీ అవుతారు. కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని సేవ్ చేయాలని చూస్తారు. ఇప్పుడు ఆఫీస్ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. కుడిచూపుడు వేలు ఒక గ్రూప్, మనమే కొందరిని చంపితే మిగతావాళ్లు బ్రతుకుతారు. కుడిచూపుడు వేలు ఇంకో గ్రూప్, మనుషుల్ని చంపడం తప్పు. కానీ టైం గడుస్తుండగా కుడిచూపుడు వేలు ఫియర్ వాళ్లని మాన్స్టర్స్గా మార్చేస్తుంది. భయంతో ఉన్న ముఖం. ఒక మేనేజర్ పూర్తిగా సైకోలా మారిపోతాడు. అతను పవర్ తీసుకుని పీపుల్ని హంట్ చేయడం మొదలుపెడతాడు. ఇప్పుడు ఆఫీస్ పూర్తిగా వార్ జోన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకరినొకరు బెట్రే చేస్తారు. బ్లడ్ ఎవ్రీవేర్. కొంతమంది ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ బయట కూడా ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. కుడిచూపుడు వేలు ఎవరు బయటికి వెళ్లలేరు. చివరికి కొద్దిమంది మాత్రమే సర్వైవ్ అవుతారు. అందులో మైక్ అనే వ్యక్తి చివరి వరకు ఫైట్ చేస్తాడు. అతను రియలైజ్ అవుతాడు. కుడిచూపుడు వేలు ఈ గేమ్ని బయట వాళ్లు కంట్రోల్ చేస్తున్నారు. అందుకే కుడిచూపుడు వేలు అతను ట్రాకింగ్ చిప్ని తన తల నుంచి రిమూవ్ చేసుకుంటాడు. కలవరపాటుగా ఉన్న ముఖం. చివరికి మైక్ మాత్రమే సర్వైవ్ అవుతాడు. అతను బయటికి వచ్చి కంట్రోలర్స్ని అటాక్ చేస్తాడు. కానీ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే కుడిచూపుడు వేలు బెల్కో మాత్రమే కాదు. కుడిచూపుడు వేలు ప్రపంచంలో ఇంకా చాలా ప్లేసెస్లో ఇదే ఎక్స్పెరిమెంట్ జరుగుతోంది. భయంతో ఉన్న ముఖం. కుడిచూపుడు వేలు ఫియర్ మనిషిని మాన్స్టర్గా మార్చేస్తుంది. కుడిచూపుడు వేలు సర్వైవల్ కోసం మనుషులు ఎంత దారుణంగా మారగలరో ఈ సినిమా చూపిస్తుంది. ఇలాంటి డార్క్